అసలు ఎవరే నువ్వు? మా ఇంటికి వచ్చి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావేంటి? ఏమండి, ఎవరండి ఈవిడ? నాన్నా ఏంటి నాన్నా దయ్యం ఇలా మాస్గా కూర్చుంది, మనమేమో లూజుల్లా చూస్తున్నాము. అవునరా. ఇటు చూడు, ఈ కామాక్షితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. చీపురు గట్ట తిరిగేస్తా. కామాక్షి వద్దులే అమ్మా, బయటికి వెళ్ళవే. మమ్మీ వసేది మనిషి కాదే, దయ్యమే. నువ్వు బయటికి వెళ్తావా లేదా? అమ్మా వద్దమ్మా. రేయ్, అమ్మా, వెళ్ళమంటుంటే ఏంటండి అలా హఠాత్తుగా మాయమైపోయిందేంటి? అవును, దయ్యాలంటే అలాగే కదా మాయమవుతాయి. అంటే తను నిజంగానే దయ్యమేనా? నువ్వేమో దాని మీద చీపుర్లు ఇసిరేస్తున్నావు. పిచ్చిదా. ఐఎమ్ చాలా సారీ అండి. అండ్ ఏం మమ్మీ నువ్వు నాన్నని కొట్టినట్టు చీపురుతో కొడతావు? అది దయ్యం. మనుషుల్ని చీపురుతో కొడితేనే బాగా హర్ట్ అవుతారు. తినేమో దయ్యాన్ని కొట్టేసింది. అసలు అది ఎక్కడికి వెళ్ళుంటుంది? పాపం సైలెంట్ గా కూర్చుంది. అనవసరంగా చీపురుతో కొట్టి తరిమేశారు. ఏరా రే చింటూ, దయ్యం అలా చుట్టూ తిరుగుతోందేంటి? అవును నాన్న, మనల్ని రౌండప్ చేసింది నాన్న. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. అయ్యో రేయ్, ఇప్పుడు ఎందుకే నన్ను కొట్టావు? ఏం నేను కొట్టానా? మీరే కదా నన్ను కొట్టారు. ఏంటి జోక్ చేస్తున్నారా? ఎవరు? నేను నిన్ను కొట్టానా? ఏయ్, నువ్వే కదా నన్ను కొట్టావు. చూడండి, ఇప్పుడు నిజంగానే కొడతాను, జాగ్రత్త. ఊరుకో, మా అసలుకి దయ్యం టార్చర్కి తట్టుకోలేకపోతున్నా. దాని మీద నువ్వు కోపం నీవే చూపిస్తా, జాగ్రత్త. తను కొడితే మాత్రం బాగా తన్నించుకుంటున్నారుగా. నేను తన్నించుకుంటున్నానా? అదే తంతోంది. అమ్మా కామాక్షి. నాన్న అసలు ఏమైంది? ఇంకోసారి నన్ను ఇలా కొట్టే పనులు పెట్టుకోవద్దు చెప్తున్నా. తనపాలు కాపాడరా. తెల్లారిపోయిందా? ఏ చింటూ, రే లేరా రే చింటూ. ఏ కామాక్షి, త్వరగా లేవే, లేట్ అయింది. ఏమంటే ఒళ్ళంతా నొప్పి. అవును, నాకు నొప్పిగానే ఉంది. ఏదో దయ్యం మనల్ని కొట్టినట్టే ఉందేంట్రా. అవునన్నా, ఒళ్ళు బాగా నొప్పిగా ఉంది. దయ్యం కొట్టిందా? నిన్న నైటు దయ్యమే కొట్టింది. అయ్యో. అవునండి, ఒళ్ళంతా నాకు నొప్పిగానే ఉందండి. అవునా, మీకు కూడా అలాగే ఉందా? అయితే నైట్ బాగా చితక్ కొట్టింది. మనల్ని ఉతికి ఆరేసింది నాన్న. ఏ చింటూ, నువ్వు ఇప్పుడు అర్జెంట్గా ఏం చేయాలో తెలుసా? ఆ కుమార్ గాడి లైబ్రరీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ వాల్యూమ్ 2 బుక్ కొనుక్కొచ్చేరా. ఓకే నాన్న, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. వెళ్ళరా నాన్న. సెరబిన్ స్టోరీ వాల్యూమ్ 2, అలాగే కొత్తగా ఒక బుక్ వచ్చిందంట నాన్న, అడవిలో అందాల రాక్షసట. ఏయ్, ఆల్రెడీ ఇంట్లో ఉన్న రాక్షసుని తట్టుకోలేకపోతున్నా, ఇప్పుడు అడవిలో అందాల రాక్షసు కావాలా? పోరా. సరే సరే, ముందు ఇది కంప్లీట్ చేద్దాం, తర్వాత చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను వెళ్ళొస్తాను. పోరా. ఈ వయసులో అడవిలో అందాల రాక్షసు కావాలంటే అన్నా. రారా చింటూ, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. ఆ సెరేబియన్ లేడీ స్టోరీ కంప్లీట్ చేసావా లేదా? అన్నా, అది వాల్యూమ్ 1 ఫుల్ గా ఫినిష్ చేశా. ఇప్పుడు నాకు వాల్యూమ్ 2 కావాలి, అందుకే వచ్చాను. వాల్యూమ్ 2? అవునన్నా. ఫస్ట్ పార్ట్ అలాగా అయిపోయిందా? నిజంగా అయిపోయిందన్నా. ఇప్పటిదాకా వాల్యూమ్ 2 అసలు ఎవరు అడగలేదురా చింటూ, అందరికంటే నువ్వే ఫస్ట్. ఏ నిజమా? సర్లేనా, ఓకే. ఇప్పుడు నాకు ఆ వాల్యూమ్ బుక్ ఇస్తారా? ఒరే తమ్ముడు, అది ఎవరు అడగట్లేదని నేను అది స్టాకే ఉంచుకోలేదురా. ఓ పని చేస్తాను, నీకోసం నేను ఆర్డర్ చేసి ఉంచుతాను. అవునా అన్నా? సర్లేనా, నాకు ఆ వాల్యూమ్ 2 రాగానే ఫోన్ చేస్తారు కదా. నువ్వు దిగులు పడకరా, నేను నీకు ఫోన్ చేస్తానులే, ఓకేనా? అన్నా మర్చిపోకండి అన్నా, చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నా. ఫోన్ చేయండి అన్నా, మీ కాల్ కోసం వెయిటింగ్. ఏ చింటూ, రారా నా బంగారు కొండ. వాల్యూమ్ 2 బుక్ ఎక్కడరా? నానా, ఒక సాడ్ న్యూస్. ఏమైందిరా? వాల్యూమ్ 2 అవుట్ ఆఫ్ స్టాక్ అంట. అయ్యయ్యో, ఎప్పుడు వస్తుందంట? బుక్ రాగానే ఫోన్ చేస్తానని చెప్పారు, నంబర్ ఇచ్చి వచ్చాను. వాడెప్పుడురా ఫోన్ చేస్తాడు? ఏమో నాకు తెలియదు నాన్న, ఎప్పుడు వస్తుందో ఏంటో. కానీ ఈ ఒక్క రాత్రి మనం తప్పించుకుంటే చాలు, జీవితంలో గెలిచినట్టే నాన్న. చింటూ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఈరోజు రాత్రి
ఈ ఇంట్లో ఉండం. బంధువుల ఇంటికి వెళ్తే ఎవరు చేర్చుకోరు నాన్న. బంధువుల ఇంటికి ఎందుకు రావడం? మనం మన ఇంట్లోనే ఉంటాం, కానీ ఇంట్లో కాకుండా వేరే చోట ఉంటాం. ఎక్కడ నాన్న? అది దయ్యానికి తెలియకూడదు, సరేనా? సో అర్థమైందా? సరే సరే, దయ్యానికి తెలియకుండా ఉంటే చాలు. చింటూ, కామాక్షి, ఎలా ఉంది నా సీక్రెట్ ప్లేస్? నానా, ఇదే నీ సీక్రెట్ ప్లేసా? డాబా మీదకి తీసుకొచ్చి సీక్రెట్ ప్లేస్ అని చెప్తావా? డాబాకి తీసుకొచ్చారు, ఇక్కడేమో దావులు కుట్టి చంపేస్తున్నాయి. దీనికన్నా దయ్యమే బెటర్. ఏయ్, ఈ దోమల కంటే కూడా ఆ దయ్యం నీకు నచ్చిందా? కాసేపే కదా, సైలెంట్గా ఉండు, కావాలంటే ఆల్ అవుట్ పెట్టిస్తా. ఏంటి ఇప్పుడు ఈ డాబా మీదకి దయ్యం రాదంటారా? ఇన్నాళ్ళు తను కిందేరా తిరిగింది, డాబా మీదకి ఎప్పుడు రాలా, కాబట్టి రాదులే. సీక్రెట్ ప్లేస్ అంటే ఇంకేదో అనుకున్నాను. ఎన్నానది అది చూసావా? నువ్వేమో పైకి తీసుకొచ్చావు, ఆ దయ్యమేమో ఇంకా పైనుంచి డాన్స్ చేస్తోంది. ఇందాకే కదరా మాట్లాడుకున్నావు, ఆలోగా వెళ్ళిపోయిందేంటి? ఇప్పుడు ఏం చేద్దామండి? ఆ దయ్యం డాన్స్ ఆడడం మొదలు పెట్టింది నాన్న. కిందకు వచ్చేసింది ఏంటి? అయ్యయ్యో, మళ్ళీ రౌండప్ చేస్తోంది నాన్న. ఇక్కడ ఉండాల్సిన బర్త్డే కనిపించట్లా. నాన్న, నాన్న, చింటూ కాపాడరా. నాన్న, అయ్యో, నాన్న, నాన్న, నాన్న. రే కాపాడరా చింటూ, ప్లీజ్ రా, ప్లీజ్ రా, పైనుంచి కిందకి తోసేసేలా ఉందిరా. అయ్యో 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 అయ్యో. ఒరే చింటూ, మీ నాన్నని కాపాడరా, కాపాడు. అక్క సరిపోయినక్క, నాకున్నది ఒకగానొక నాన్నక్క. నిన్ను చీపిరితో కుట్టిన విషయం మనసులో పెట్టుకోవద్దే ప్లీజ్ అక్క. నా భర్తను వదిలే అక్క, కావాలంటే నన్ను కుట్టక్క. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా కాపాడాలి? కుమార గురు ఫ్రమ్ లైబ్రరీ. హలో కుమారన్నా, అన్న ఇప్పుడు నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నానన్నా. నువ్వు ఏ సమస్యలో ఉంటే నాకేంటి, వాల్యూమ్ 2 వచ్చేసింది, ఎప్పుడొచ్చి తీసుకుంటావు? బుక్ వచ్చేసింది అన్న. అన్న సూపర్ అన్న. అన్న నాకు ఒకే ఒక హెల్ప్ చేస్తారా అన్న? ఆ వాల్యూమ్ 2 బుక్ ని నాకు చదివి వినిపిస్తారా అన్న? నేను ఇది ఫుల్గా చదివేస్తే నా దగ్గర నుంచి నువ్వు ఎలా కొంటావు చెప్పు? అన్న ఇప్పుడు మీరు చదవకపోతే మా నాన్నకి టికెట్ ఇచ్చేస్తారు. ఏ ఊరికి వెళ్తున్నారు ఆయన? అన్న అన్న కావాలంటే ఎక్స్ట్రా 200 రూపాయలు ఇస్తానా? ప్లీజ్ అన్న, హెల్ప్ చేయన్నా ప్లీజ్. ఆ సెరెబియన్ దయ్యం ఇంటి గడప ద్వారా లోపలికొచ్చింది. లోపలికి వచ్చిందా? అన్న అన్న అది ఓపెనింగ్ సీన్ అన్న, అది అయిపోయింది. నేను చెప్పేసిన తర్వాత ఏమైందో చెప్పండి. అంటే అది డాబా మీదకి వచ్చి ఆ దయ్యం అతని పైనుంచి కిందకి తోసే సీన్ అన్నా. ఓ అలా జరుగుతుందా? సరే ఆగు, చదువుతాను. వీడేంటి కొట్టు మూసే టైంలో కథ చెప్పు, క్లైమాక్స్ చెప్పు, టార్చర్ పెడుతున్నా. త్వరగా చింటూ, ఏదో ఒకటి చేసి కాపాడు. దయ్యం మేడం, ప్లీజ్ మేడం. త్వరగా అన్నా, ఎలా కాపాడాలో తెలియడం లేదన్నా, చెప్పండి. నువ్వు చెప్పిన పేజు ఓపెన్ చేశాను బాబు. హలో అన్నా, అన్నా, చింటూ అన్నో, ఒరే కుమార్ అన్నా రే. బాబు చింటూ, హలో చింటూ బాబు. ఒరే కుమారు, నానా ఫోన్ ఏంటి ఆన్ అవడం లేదు? ఒరే దుర్మార్గుడా, పొద్దున్నుంచి నైట్ వరకు నువ్వే కదరా నా ఫోన్లో ఆడుకున్నావు, ఛార్జింగ్ పెట్టలేదా? సారీ నాన్న, నీ ప్రాణం పోవడానికి నేనే కారణం నాన్న. రెస్ట్ ఇన్ పీస్ ధనపాల్.